5వ అధ్యాయము భారత కంట్రోలర్ మరియు రాష్ట్ర ఎన్నికల అధికారులు భారత కంట్రోలరు మరియు ఆడిటర్ జనరల్. భారతదేశంలో కంట్రోలరు మరియు ఆడిటర్ జనరల్ ఒకరు ఉండవలెను. ఆయన రాష్ట్రపతి సంతకం చేసి ముద్ర వేసిన వారెంట్ ద్వారా నియమించబడవలను. సుప్రీంకోర్టు జడ్జి తొలగించబడు విధానంలోనే మరియు అవే కారణములపైన మాత్రమే ఆయన పదవి నుండి తొలగింపబడవలను. 2. భారత కంట్రోలరు మరియు ఆడిటర్ జనరల్గా నియమితుడైన ప్రతి వ్యక్తి పదవిని చేపట్టడానికి రాష్ట్రపతి లేదా ఈ విషయంలో ఆయనచే నియమించబడిన ఎవరైనా వ్యక్తి సమక్షంలో 3వ షెడ్యూలులో ఈ ప్రయోజనం నిమిత్తం గల నమూనా ప్రకారం ప్రతిజ్ఞ లేదా ప్రమాణము చేసి సంతకం చేయవలెను. 3. కంట్రోలరు మరియు ఆడిటర్ జనరల్ జీతం సర్వీసు నిబంధనలు పార్లమెంటు శాసనం ద్వారా నిర్ణయించినట్టువై ఉండవలెను. అవి అట్లు నిర్ణయించబడినంత వరకు 2వ షెడ్యూల్లో నిర్దిష్టపరచబడినవే ఉండవలెను. అయితే కంట్రోలరు మరియు ఆడిటర్ జనరల్ నియామకము, గైర్హాజరు, సెలవు, పింఛను లేదా పదవి విరమణ వయసు అతని నియమించబడిన తర్వాత అతనికి అనుకూలంగా పరిణమించినట్లు మార్చరాదు. 4. కంట్రోలరు మరియు ఆడిటర్ జనరల్ పదవి నుండి విరమించిన తర్వాత భారత ప్రభుత్వం కింద లేక ఏదేని రాష్ట్ర ప్రభుత్వం కింద ఏదేని తదుపరి పదవి చేపట్టరాదు. 5. భారత రాజ్యాంగ నిబంధనలకు మరియు పార్లమెంటు చేసిన ఏదేని శాసన నిబంధనలకు లోబడి భారత ఆడిట్ మరియు అకౌంట్ల శాఖలో పనిచేస్తున్న వ్యక్తుల సర్వీసు నిబంధనలను మరియు కంట్రోలరు మరియు ఆడిటర్ జనరల్ పరిపాలన అధికారములు రాష్ట్రపతి, కంట్రోలరు మరియు ఆడిటర్ జనరల్ను సంప్రదించిన తర్వాత చేయు నియామకముల ద్వారా నిర్ణయించబడినట్టువై ఉండవలెను. 6. కంట్రోలరు మరియు ఆడిటర్ జనరల్ కార్యాలయపు పరిపాలన ఖర్చులు, ఆ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి చెల్లించదగు వేతనాలు, భత్యములు మరియు పింఛన్లపై ఆయన ఖర్చులను భారత సంచిత నిధి నుండి చెల్లించవలెను. జై భీమ్. జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ బాటలో, అంబేద్కర్ బాటలో. జై భీమ్, జై భీమ్.